హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా కొంచెం సేపు మనకి సంతోషాన్ని, అయోమయాన్ని గురి చేసే ఒక ఆర్టిస్ట్ చేసే మ్యాజిక్. అది అబద్ధమని మనందరికీ తెలుసు కాబట్టి అతను సంతోషపెట్టే మ్యాజిక్ చేసిన, బాధను గురి చేసే మ్యాజిక్ని చేసిన దాని గురించి పెద్ద పట్టించుకోము. ఎందుకనంటే వాస్తవం ఏంటనేది మనకు తెలుసు. ఇది ఒక వ్యక్తి కేవలం తన ఆర్ట్ను ఉపయోగించి మ్యాజిక్ చేస్తున్నాడు అన్న విషయం తెలియబట్టి. కానీ మనలోనే ఉండి నిత్యం మనల్ని నడిపిస్తూ ఎప్పుడు ఏమవుద్దో తెలియకుండా నిరంతరం మనల్ని ముందుకు నడిపిస్తూ ఉండేదే మన లైఫ్, ప్రాణం. మన జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం ఏంటంటే మన ప్రాణమే. జీవితంలో అనేకమైన సంఘటనలు ఎదుర్కొంటూ ఉంటాం. అందులో సంతోషాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కొన్ని మనం అనుకున్నట్టు జరుగుతాయి, కొన్ని అనుకోనట్లు జరుగుతాయి. కానీ అక్కడ మ్యాజిక్ లాగా ఇది తాత్కాలికం అంటానికి వీల్లేదు. తప్పనిసరిగా మన ప్రాణం చేసే ఆ మ్యాజిక్కి ఎవరైనా సరే తలవంచవలసిందే. అయితే ఎప్పుడు చనిపోతామో, ఎప్పుడు ఉంటామో మనకి తెలియకుండా రేపటి గురించి, ఎల్లుండి గురించి, 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలనేది ప్లాన్ చేసుకోవటం అనేది ఆశ్చర్యానికి గురి చేసిన, తప్పనిసరిగా ప్లానింగ్ అనేది లేకపోతే నువ్వు ఎప్పుడు చనిపోతావో నిజంగానే మనకు తెలియదు. కాబట్టి ఈ రోజు నువ్వు ఉండటానికి నువ్వు ప్లానింగ్ చేసుకోకపోతే బ్రతకటం అనేది కష్టం. అయితే ప్లానింగ్ లేని జీవితం ఎప్పుడూ అడ్డదిడ్డంగానే ఉంటుంది. మనం రియలైజ్ అయిన తర్వాత మనకు కావాలన్నా సరే తప్పనిసరిగా మనం ఊహించినట్టు మాత్రం ఉండదు మన జీవితం. అందుకోసమనే స్వప్న అనే ఒక గర్ల్, ఆవిడ ఒక్క కథ మీకు కనుక చెప్తే నిజంగా మమ్మల్ని ప్రాణం చేసే మ్యాజిక్ ఏంటనేది మీకు అర్థమై తీరుతుంది. ఎందుకనంటే యూత్ ఎస్పెషల్లీ తెలుసుకోవాల్సిన వీడియో కాబట్టి యూత్ రిలేటెడ్ ఒక వీడియో చేశాను. అట్ ద సేమ్ టైం ద వాల్యూ ఆఫ్ ద పేరెంట్స్, తల్లిదండ్రుల విలువ ఏంటో తెలియజేయటానికి కూడా ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి ఎవరైనా చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వప్న అనే ఒక అమ్మాయి, వాళ్ళ తల్లిదండ్రులు చాలా గారాభంగా పెంచుతారు. కానీ ఆ అమ్మాయి లైఫ్ అంటే సంతోషపడటానికి, ఎంజాయ్ చేయటానికి మాత్రమే అనుకొని తన జీవితం కొనసాగిస్తూ ఎప్పుడు ఇంట్లో ఉంటే సెల్ ఫోన్ చూసుకోవటం, బయటికి వెళ్తే తనకు ఒకే ఒక ప్రాణ స్నేహితురాలు ఉంటుంది, మిగతా వాళ్ళతో కూడా ఉంటుంది. కానీ ఆ అమ్మాయికి ఇచ్చిన ప్రిఫరెన్స్ వీళ్ళ తల్లిదండ్రులకు కూడా ఇవ్వదు. అందుకోసమని ఆ తల్లిదండ్రులు కూడా చాలాసార్లు చెప్పి చూస్తారు, మేము ఉన్నంత వరకే నీకు విలువైన, నీ జీవితానికి మార్గదర్శకమైన మా వల్లే ఉంటుంది, తెలుసుకో అమ్మా అని చెప్తారు. కానీ ఆ అమ్మాయి అంత లైట్గా తీసుకుంటుంది. సరే చదువుకుంటుంది, అన్నీ చేస్తుంది. కానీ జీవితం అంటే ఒక లెక్కలేని తనం. ఉన్నన్ని రోజులు హ్యాపీగానే ఉండాలి. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. బట్ వాట్ నెక్స్ట్ అన్నది ఆ అమ్మాయి ఆలోచించలా. నేను గనక ఒక స్థితిలోకి వెళ్ళకపోతే, నా కాళ్ళ మీద నేనంటూ నిలబడకపోతే నా జీవితం ఏమవుద్ది అన్న పొజిషన్ ఆ అమ్మాయి తెలుసుకోనందువలన అగాధాలు, సుడిగుండాలు ఆ అమ్మాయిని చుట్టుముట్టేస్తాయి. ఆ రూపంలోనే ఒకరోజు హ్యాపీగా వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ, తల్లిదండ్రులకి ఇద్దరికీ యాక్సిడెంట్ అయ్యి చనిపోతారు. చనిపోయిన తర్వాత, యాక్సిడెంట్ అయ్యి చనిపోతే వాళ్ళ బాబాయ్
అన్నదమ్ములు ఫ్యామిలీలు రెండు కలిసే ఉంటాయి. వాళ్ళ బాబాయ్ అప్పటి వరకు ఆస్తి పంపకాలు కూడా చేసుకునే స్థితిలో ఉండనంత అన్యోన్యంగా ఉండటం వలన వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేపించిన తర్వాత వాళ్ళ బ్రతకటానికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తాడు. కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా వాళ్ళిద్దరిని కాపాడలేకపోతాడు. చాలా ఖర్చు అయిపోద్ది. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత చనిపోయి కొన్ని రోజులు అయిన తర్వాత ఆ బాబాయ్ వాళ్ళ భార్య యొక్క పోరు ఎక్కువైపోద్ది. ఆస్తులు వాటా వేయకుండా మీ అన్నయ్య వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టేశావు, ఇప్పుడు వాళ్ళకి ఒక కూతురు ఉంది, రేపు నాకు ఇంకా కావాలి ఇంకా రావాల్సింది ఉంది అని అంటే కనుక నువ్వేం చేస్తావు? అందుకోసమని వాటా వేసిన తర్వాత వాళ్ళకి చెందాల్సింది ఎంత ఉంటే అంతకి ఇచ్చేసేయి, అమ్మాయిని సెటిల్ చేసేయి. లేదంటే గనక నువ్వే ఎక్కువ ఖర్చు పెట్టుంటే గనక ఆ అమ్మాయి దగ్గర రావాల్సింది మాత్రం నువ్వు రాబట్టవలసింది అనేటప్పటికీ వాళ్ళ బాబాయ్ ఏమి అనలేకపోతాడు. ఎందుకనంటే కొన్ని పరిస్థితుల్లో మన ఇంట్లో వాళ్ళ మాటల్ని మనం నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఉంటే మనల్ని నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి ఏమీ చేయలేని స్థితిలో అన్ని లెక్కలు అవన్నీ వేస్తే ఈఎంఐయే ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సిన సందర్భం వచ్చేటప్పటికి వాళ్ళ పిన్ని డైరెక్ట్గా చెప్పింది, అమ్మాయి ఇంతవరకు ఇదిగో ఇంత ఖర్చు అయింది, ఇంత ఖర్చు అయింది, నీ దగ్గర నుంచి ఇంత డబ్బు రావాలి, అందుకోసమని నువ్వు ఏదన్నా నువ్వు జాబ్ చేసుకుంటావో ఏం చేసుకుంటావో మాకు తెలియదు, నువ్వు అది చూసుకుంటేనే మా అప్పు తీర్చాలి, లేదు నువ్వు తీర్చలేనంటే గనక ఈరోజు నుంచి నిన్ను పోషించే బరువు బాధ్యతలు మేము చేసుకోలేము. ఇంతకాలం తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు లేని బిడ్డమని చెప్పి నిన్ను మా కూతురులాగానే చూసాం, కానీ మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు మేము చూసుకోవాలంటే గనక నేను జాగ్రత్త పడాల్సిందని చెప్పేటప్పటికి ఈ అమ్మాయికి ఫస్ట్ షాక్, లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఓకే సరే ఆ బాధ చెప్పుకుందామని ఏం చేసే స్థితిలో లేదు. అప్పటికి ఆ అమ్మాయికి లైఫ్ అంటే ఒక లక్ష్యం కానీ ఏం చేయాలన్నది ఏమి లేవు, గడిచిపోతుంది. కాబట్టి ఆవిడ కూడా అలాగ వాటిని ఫాలో అయిపోయింది. ఇప్పుడు ఒక చిన్న సుడిగాలి తిరిగింది, దాన్ని ఏం చేయాలా అని ఆలోచించే క్షణంలో తన ఫ్రెండ్ గుర్తుకొస్తుంది. వెంటనే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళే టయానికి వాళ్ళ అమ్మగారు ఫస్ట్ అన్నమాట, అమ్మ రామ్మ చక్కగా టిఫిన్ టయానికి వచ్చావు, అమ్మాయి ఇంకా లెగలేదు, మీ ఫ్రెండ్ వెళ్ళి లేపు అనేటప్పటికి ఎప్పుడు అనమాట టిఫిన్ టయానికి వచ్చావు అనేటప్పటికి సరే అంటే ఎందుకు అందులో అని లోపలికి వెళ్ళద్ది. ఇదివరకు ఆ అమ్మాయి ఎప్పుడు వీళ్ళ ఫ్రెండ్ లేటుగా లెగిస్తే ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ అమ్మాయి డబ్బులతో ఇంట్లోకి టిఫిన్ తెప్పించి ఇద్దరు కలిసి తినిన సందర్భాలు అనేకం, పార్టీలు చేసుకున్న సందర్భాలు అనేకం, బయటకి తీసుకెళ్లి సినిమాలకి షికార్లకి తిరిగిన సంఘటనలు ఇంకా అనేకం. కానీ డబ్బులన్నీ ఖర్చు పెట్టేది మాత్రం స్వప్నే. కానీ ఈరోజు ఆ అమ్మాయి దగ్గర ఆ డబ్బు అనేది లేదు. సరైన వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది, 2-3 రోజులు టిఫిన్ పెడతారు, భోజనం పెడతారు. కొన్ని రోజులు అయిన తర్వాత యథావిధిగా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఇంట్లో ప్రెషర్ అయిపోతుంది. వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఏం చేయాలని ఆలోచించుకుంటూ ఆ అమ్మాయి ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి గుమ్మం దగ్గర నుంచి వాళ్ళ అమ్మ మాటలు వినపడతాయి, ఈ రోజు నుంచి నీ ఫ్రెండ్ గనక వస్తే గనక మర్యాదగా ఉండదు, ఇంతకాలం వచ్చింది తిని వెళ్ళింది, ఎంతకాలం పోషిస్తాం, ఆ అమ్మాయికి ఏదన్నా అయితే బాధ్యత ఎవరిది? వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఉండగా మన ఇంటి దగ్గరకు వచ్చి తినటం పడుకుంటూ ఇవన్నీ వెళ్ళటం ఏంటి? ఈ రోజు నుంచి ఆ అమ్మాయితో గనక నువ్వు తిరిగామంటే గనక మర్యాద ఉండదని వార్నింగ్ ఇస్తే ఆ అమ్మాయి కూడా అంటుంది, నాకు ఇష్టం లేదమ్మా, ఇది వరకంటే చక్కగా హ్యాపీగా ఎంజాయ్గా తిరుగుతూ ఉండేవాళ్ళం, ఇప్పుడు ఆ అమ్మాయి రావటం మన ఇంట్లోనే కూర్చొని ఉండటం వల్ల కొన్నిసార్లు నేను కాలేజీకి లేట్ అయిపోతున్నాను, అందులో ఆ అమ్మాయికి 2 రోజుల్లో ఎగ్జామినేషన్స్ ఉన్నాయి,
ఆ ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి కూడా ఆమె దగ్గర డబ్బులు లేవు, నన్ను ఎక్కడ అడుగుద్దానని చెప్పి నాకు భయంగానే ఉంది. నేను ఎక్కడ కడతానంటే, ఆ ఎగ్జామినేషన్ ఫీజులో అవన్నీ నువ్వెక్కడ కడతావు, నేను కడతానని అంటలేదమ్మా, నన్ను అడుగుద్దే ఏం చెప్పాలో అని భయపడుతున్నాను నేనైతే. ఇప్పటికీ ఈ మాటలు విన్న ఆ అమ్మాయి భూమి కుంగి భూమికి ఒకేసారి రెండుగా విడిపోయి అందులో పడిపోతే ఎలా ఉంటుందా అన్న ఫీలింగ్ కనపడి, దిక్కు తోచని స్థితిలో దిక్కులేని అమ్మాయిలాగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఒక చోట కూర్చొని, ఇక నేను దేనికి బ్రతకాలి, మా అమ్మ నాన్నలు ఉన్నంత కాలం హ్యాపీగా బతికేశాను, దేవుడు నాకు ఇప్పుడు ఇదే ఇక్కడతో నా జీవితం అయిపోయింది అని రాసిపెట్టి ఉన్నాడేమో, నా ప్రాణం ఇంతవరకే ఉండాలి అని రాసి ఉందేమో, అందుకోసం అని చెప్పి ఇంక నేను బతకటం అనుకొని ఒక పాయిజన్ తీసుకొని పక్కనే ఉన్న ఒక చిన్న హోటల్ ఉంటుంది, ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద ఆవిడ చిన్న హోటల్ నడుపుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మంచినీళ్ళు కావాలని చెప్పి తీసుకొని లోపలికి వెళ్ళి కూర్చొని ఆ పాయిజన్ ట్యాబ్లెట్లు వేసుకొని అక్కడ పడిపోయింది. పాయిజన్ ట్యాబ్లెట్లు వేసుకు ఏంటి అమ్మాయి వచ్చి ఉండలేను ఎలా పడిపోయిందని చెప్పి తీసుకెళ్ళి గబగబా వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి డాక్టర్ గారు, ఏమ్మా ఏమవుద్ది అమ్మాయి నీకు అని అంటే, నాకేమవుదండి, నేను హోటల్లో అమ్ముకుంటుంటే వచ్చి కూర్చుంది, మంచిలు తాగుతానంది, లోపలికి వెళ్ళింది తాగింది అని అంటే, మరి ఆ అమ్మాయి ఈ పాయిజన్ టాబ్లెట్లు వేసుకున్నట్టు కూడా తెలియదు. అసలు నాకేం తెలియదు అండి, నేను ఏదో బేరం చూసుకుంటున్నాను అనేటప్పటికి ఈ అమ్మాయి పాయిజన్ తీసుకుంది, అతి కష్టం మీద బ్రతికింది, అది గవర్నమెంట్ హాస్పిటల్ కాబట్టి ఇంత ఖర్చు కూడా లేకుండా బ్రతికింది. అదే ప్రైవేట్ హాస్పిటల్లో అయితే కనుక మొత్తం నువ్వే డబ్బులు కట్టాల్సి వచ్చేదానివి. అయినా ఆ అమ్మాయి వచ్చినప్పుడు ఎవరో ఏంటో అని తెలియకుండా, అలా కాదండి టిఫిన్ తింటాకు వచ్చిందేమో అనుకున్నాను, మంచిలో మంది కదా ఆయన ఇచ్చారన్నదానికి. సరే ఆ అమ్మాయిని మాత్రం జాగ్రత్తగా చూసుకొని ఏదో ఒక దారి చేయి, లేకపోతే నీ హోటల్లో కొన్ని రోజుల వరకు ఆ ప్రభావం ఉంటుంది, ఇప్పుడు ప్రాణం నుంచి గట్టెక్కింది, కొన్ని రోజుల తర్వాత ఆ అమ్మాయికి ఏదన్నా అయితే నీ హోటల్లోనే సూసైడ్ చేసుకున్నారన్న కేసు వస్తే నువ్వు కూడా కోర్టు చుట్టూ తిరగాలనేటప్పటికి ఆ అమ్మాయికి భయం వేసి హాస్పిటల్లో ఉండంగానే ఈ అమ్మాయికి నాకు సంబంధం లేదని చెప్పి ఒకరోజు నైట్ ఉన్నట్టుండి వేరే ఊరు కొన్ని రోజులు హోటల్ మూసేసి వెళ్ళిపోద్ది. డాక్టర్లు వాళ్ళందరూ వచ్చి బతికిన తర్వాత, అమ్మ ఏంటి నువ్వు ఎందుకు ఇలా చేసుకున్నామంటే, నాకు ఏమో తెలియదండి, నా మనసు బాగోలేదు నేను చేసుకున్నానంటే, ఫాదర్ ఈ వివరాలు అడుగుతారు, ఏదో చెప్పుద్ది, డాక్టర్లు ఎంతవరకు పట్టించుకుంటారు, సరే నేను రేపు డిశ్చార్జ్ చేసేస్తున్నాము వెళ్ళిపోమని చెప్తారు. డిశ్చార్జ్ చేసేస్తానంటే నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, తినటానికి ఎక్కడ, ఉండటానికి ఎక్కడ, కనీసం ఇలా చనిపోయానని తెలిసిన తర్వాత బాబాయ్ వాళ్ళు కూడా హాస్పిటల్ కూడా రాలేదంటే నన్ను వదిలేశారు. ఈ భూమి మీద నాకు సపోర్ట్ అవ్వటానికి ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని అయిపోయా, నేను బతకటానికి అనవసరం అనుకొని పాయిజన్ తాగినా నాకు చావు రాకుండా చేశాడు దేవుడు, ఎందుకని మరి నా జీవితంతో ఎలా ఆడుకుంటున్నాడో, చేసిన ఏదో చిన్న తప్పు, అది తప్పు అని కాదు, ఆ వయసులో ఎంజాయ్ చేయాలని చేశాను అని చెప్పి, సరే ప్రయత్నం చేస్తే ఏదైనా సరే సక్సెస్ అవుద్ది అంటారు కదా అని చెప్పి ఫస్ట్ ఇబ్బందులు పెట్టినా ఏదో ఒక రకంగా తినటానికన్నా ఉండటానికన్నా ఎక్కడన్నా ఏదైనా చేసుకోవాలని అనేకమైన షాపులకు తిరుగుద్ది, ఆ పని ఇప్పించమని ఈ పని ఇప్పించమని తిరుగుతూ ఉంటుంది. కానీ ఒంటరిగా ఉన్న ఆడది రోడ్డు మీదకి వెళితే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి అనేది మీ అందరికీ తెలుసు. మగవాళ్ళు అయితే ఆవిడని లోపరుచుకోవాలని చూసేవాళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు అయితే ఆ అమ్మాయి ఏం చేస్తుందో తెలియకపోయినా ఒంటరిగా ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి తప్పు చేస్తుందని సరదాగా ఒక నింద వేసేస్తారు. ఆ నిందను ఆ అమ్మాయి భరిస్తూ ఉండాలి బతికినంత కాలం. కానీ ఏం చేసినా చేయకపోయినా అటువంటి ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. ఏదన్నా షాపు దగ్గరికి వెళ్ళి ఏదన్నా పని చేసినా ఆడవాళ్ళతో ఉన్నప్పుడు ఈ ఎకిలి మాటలు ఒంటరిగా ఉంటుందంటే, వాళ్ళు వచ్చినప్పుడు ఎటువంటి చూపులు చూస్తున్నారు, దేనికోసం చూస్తున్నారు ఆ అమ్మాయి అర్థం చేసుకుంది, మళ్ళా డిసైడ్ అయింది.
ఈ బ్రతుకు నాకు నిజంగానే అనవసరం. ఈసారి పాయిజన్లు ఇలాంటివి వేసుకుంటే కనుక నేను చావను. అందుకోసం అని చెప్పి దేని కింద నా ట్రైన్ కింద దేని కింద పడిపోదామని చెప్పి వెళ్ళిపోతూ అక్కడి నుంచి మానేసి నడుచుకుంటూ ఒక రోడ్డుని అలాగా దాటిపోయేటప్పటికి సడన్ గా ఒక కారు వచ్చి ఒక్క క్షణమైతే మీద నుంచి వెళ్ళిపోయేది, వెంటనే బ్రేక్ వేస్తాడు. ఆ కారులో నుంచి ఒక పెద్ద ఆయన దిగి, ఏమ్మా ఏంటి చూస్తే బాగా చదువుకున్న దానిలాగా ఉన్నావు, చిన్నపిల్లవి, నా కారు కిందకు వచ్చి పడిపోవాలనుకున్నావేంటి, నీకేదన్నా అయితే గనక ఈ వయసులో నేను జైల్లో కూర్చోవాలి, నీకంత చచ్చిపోయేంత అవసరం ఏమొచ్చింది, ముందు రా, కాళ్ళకేదో దెబ్బలు తగిలింది కదా హాస్పిటల్కి తీసుకెళ్దామని తీసుకెళ్తాడు. తీసుకెళ్తే చిన్న చిన్న దెబ్బలు తగులుతాయి, అట్లా వైద్యం చేయించిన తర్వాత ఆయన ప్రశాంతంగా కూర్చొని అడుగుతాడు, ఎందుకని నువ్వు ఇలాగా చనిపోవాలనుకుంటున్నావు అంటే ఆ అమ్మాయి స్టోరీ మొత్తం చెప్పుద్ది. వాళ్ళ నాన్న చూసిన విధానం, వాళ్ళ ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క గత స్మృతులన్నీ, ఆ అమ్మాయి ఏదన్నా అలిగి భోజనం చేయకపోతే తల్లిదండ్రులు తిట్టారని చెప్పి అలిగినందువల్ల భోజనం చేయకపోతే ఆ అమ్మాయిని పుచ్చుగించి ఆ తల్లిదండ్రుల తర్వాత భోజనం తిని దగ్గర తీసుకున్న సంఘటనలు అవన్నీ చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఆగకుండా దుఃఖం వస్తే పాపం మా పెద్ద ఆయన మనస్సు కరిగిపోయి, ఇప్పుడు నీకు మరి మీ బాబాయ్ వాళ్ళు ఉన్నారన్నావు కదా అంటే వాళ్ళ పరిస్థితి కూడా చెప్పి, వాళ్ళు కూడా నన్ను గెంటేశారండి, ఇప్పుడు నేను ఇంటికి వెళ్తే వాళ్ళకే నేను ఇంక ఎదురు డబ్బులు కట్టాలనేటప్పటికి సరేరా అని చెప్పి కారు ఎక్కి ఆయన తీసుకొని వెళ్ళి ఆయనకు ఒక పెద్ద బట్టల షాపు, పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి ఆయనకి, బాగా సౌండ్ పార్టీ, రేపటి నుంచి నువ్వు ఈ షాప్లో పనిచేయమ్మా, నీకు ఇంత జీతం ఇస్తాను, అలాగే నువ్వు కంప్యూటర్ చక్కగా నేర్చుకో అని చెప్పి అక్కడ రాజేష్ అని ఒక ఆయన ఉంటాడు మేనేజర్గా, అతను పిలిచి ఈ అమ్మాయికి అకౌంట్స్ అవన్నీ చక్కగా నేర్పించు, ఈ అమ్మాయి సేల్స్కి వాటికి సరిపోదు, అందాక బతకటానికి అవసరం అని చెప్పి ఇచ్చాను, ఒక 2-3 నెలలు ఇవన్నీ షాపులు ఎలా నడుస్తున్నాయి ఏంటనేది చక్కగా నేర్పించు, తర్వాత ఆ అమ్మాయికి నీకు ఎప్పటి నుంచో ఇబ్బందిగా ఒక్కదానివే చేసుకుంటున్నావు కదమ్మా, ఒక్కడివే చేసుకుంటున్నావు కదా, అందుకోసమని నీకు హెల్ప్గా ఆ అమ్మాయిని ఇస్తున్నాను దానికి, అలాగే సార్ తప్పనిసరిగా అని చెప్పి, ఆ అబ్బాయి చాలా మంచోడు, అమ్మాయి అలాగే వర్క్ నేర్చుకుంటుంది, అప్పుడు జీవితం యొక్క విలువ అంటే ఏంటో తెలిసింది కాబట్టి, ఇంక ఇది లేకపోతే నా లైఫ్ ఎలా ఉంటుందో అని తెలిసింది కాబట్టి కష్టపడి అన్నీ నేర్చుకొని చక్కగా ఆ మేనేజర్ రాకపోయినా ఈ అమ్మాయి చక్కగా అకౌంట్ చేసే స్థాయికి వెళ్ళేటప్పటికి చక్కగా జీతం ఉండటానికి అక్కడే ఆయన వాళ్ళందరికీ ఎంప్లాయీస్కి వసతి కల్పించాడు. అలాగే జీవితం మెల్లగా గాడిలో పడి తనంతట తాను డబ్బులు సంపాదించుకొని తనకి ఇష్టమైన అవసరమైన వస్తువులన్నీ కూడా కొనుక్కొనే స్థాయికి వెళ్ళిన తర్వాత ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళి, ఈ షాప్లో వీళ్ళది కట్టేసే ముందు, మీరు ఇప్పుడు కృతజ్ఞత మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, బాధలో ఉన్నప్పుడు నన్ను మీరు ఒక ఆదుకున్న వ్యక్తిలాగా కనిపించారు, అందరిలాగే అనుకున్నాను, కానీ ఈరోజు ప్రాణం విలువ తెలియజేశారు, జీవితం విలువ కూడా తెలియజేశారు, అందుకోసం అని మీరు ఇచ్చిన జీతంతో మీరు ఇచ్చిన ఒక పని నేర్పించినందువల్ల నాకు నేను బ్రతకగలను అని నమ్మకం వచ్చింది. అట్ ద సేమ్ టైం నా అంతటి నేను డబ్బులు కూడా కొన్ని సంపాదించుకుంటున్నాను అని చెప్పేటప్పటికి ఆయన చాలా సంతోషపడి, జీవితంలో బాధలు అనేవి వస్తూ ఉంటాయి, వాటిని తట్టుకొని నిలబడిన వాడే ఎప్పటికైనా సక్సెస్ అవుతాడు. అయితే ప్రాణం ఉన్నంత వరకు మాత్రమే, ఆ ప్రాణం ఉన్నంత వరకు మనం చేయవలసిన ప్రయత్నాలు చేయాలి, కానీ మన ప్రాణాన్ని కావాలని తీసుకుంటాం మాత్రం పాపం అనొచ్చో ఏదో నాకు తెలియదు, పాపపుణ్యాలు నేను నమ్మను, కానీ అది ఒక మూర్ఖులు చేసే పని అని చెప్పేటప్పటికి పొరపాటుని ఇంక అటువంటి పనిని చేయండి సార్
నాకు జీవితం ప్రాణ విలువ అంటే ఏంటో తెలిసి వచ్చిందన్నప్పటికీ సరే, కొన్ని రోజుల్లో నీకు ఇంకొక సర్ప్రైజ్ అవ్వబోతున్నాను. మన దగ్గర పనిచేసే రాజేష్తో నేను ఆల్రెడీ మాట్లాడాను. మీ ఇద్దరికి కలిసి పెళ్లి కూడా చేద్దాం అనుకుంటున్నారు అనేటప్పటికీ ఆ అమ్మాయి సంతోషానికి అవధులు ఉండవు. తర్వాత రోజు రాజేష్ వీళ్ళు మాట్లాడుకున్నప్పుడు, అవును సార్ నాతో చెప్పారు, మీకు ఇష్టమైతే గనక నేనే చేసుకుంటానంటే ఇద్దరు ఇష్టమే అని అనుకుంటారు, ఆ మ్యారేజ్ కూడా నేనే చేస్తానని చెప్పి ఆయన, అంటే ఇది నమ్మశక్యంగా కాకపోవచ్చేమో ఈ రోజులు బట్టి, ఇది వరకట్లో ఇటువంటి మహాదాతలు అనేక మంది ఉన్నారు, ఇప్పటికీ చాలా మంది కొన్ని చోట్ల ఉన్నారు. అయితే మనకు అన్నీ తెలియాలని రూల్ లేదు కాబట్టి ఆయన ఆ బాధ్యత ఎందుకు తీసుకున్నాడో మనకు తెలియదు. తీసుకున్నాడు, చక్కగా తన ఇంట్లో పెళ్లి చేసినట్టుగా ఖర్చు చేయకపోయినా వాళ్ళకి తెలిసిన షాపుల వాళ్ళని కానీ లొకాలిటీల వాళ్ళని కానీ జనాలందరూ ఎక్కువగా వచ్చేలాగా ఒక ఆహ్లాదకరమైన వేడుకలాగా పెళ్లి బ్రహ్మాండంగా చేయాలని నిర్ణయించుకొని అందరినీ ఆహ్వానించారు. పెళ్లి రోజు రానే వచ్చింది. రేపు మార్నింగ్ మ్యారేజ్ అనగా ఈ అమ్మాయి పడుకుని నిద్ర పట్టదు. గతం తాలూకు ఆలోచనలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. ఇది వరకు నా జీవితం ఎలాగుండేది, నేను ఎటువంటి కష్టాలు పడ్డాను, ఎన్ని బాధలు పడ్డాను, అటువంటిది చనిపోదాం అనుకున్నా సరే నేను చనిపోలేకపోయాను, కానీ ఈ జీవితం వస్తుందని నేను ఊహించలేదని చెప్పి చాలా సంతోషంగా నిద్రపోతుంది. తెల్లారి పొద్దున్నే మ్యారేజ్ అవుద్ది. ముడుముళ్ళు వేసిన తర్వాత అగ్ని ప్రదక్షిణ చేస్తూ ఉండంగా చేస్తూ చేస్తూ కుప్పగూలి పడిపోద్ది. వెంటనే ఉన్న వాళ్ళందరూ కంగారు పడిపోయి హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి డాక్టర్ గారు షీజ్ నో మోర్, ఆల్రెడీ అమ్మాయి చనిపోయింది అనేటప్పటికి ఆ ఓనర్కి ఒకేసారి స్టన్ అయిపోయి అలా కూర్చుండిపోతాడు. ఈ అమ్మాయి చాలా దురదృష్టవంతురాలు. చక్కగా లైఫ్ ఉన్నంత కాలం, ప్రాణం ఉన్నంత కాలం దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియకుండా పాడు చేసుకొని చచ్చిపోదాం అనుకుంది. కానీ అప్పుడు చచ్చిపోయినా పోయేదేమో, కానీ హ్యాపీగా నడుస్తుంది. ఇక జీవితానికి ఒక భరోసా వచ్చింది. మేమంటూ కొందరిని బతికించగలనన్న స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి ప్రాణం పోయింది అంటే జీవితం చేసే, ప్రాణం చేసే గారడి మ్యాజిక్ ఎలాగుంటుందోనేమోనని చెప్పి ఒక పక్కన దారుణంగా ఏడుస్తున్న మేనేజర్ దగ్గరికి వెళ్ళి, బాధపడమాకు, జీవితంలో మనం దేన్నైనా ఆపొచ్చు కానీ రెండిట్లో మాత్రం ఆపలేం. ఒకటి టైంని, రెండోది ప్రాణాన్ని. అవి రెండు మన చేతుల్లో ఉండవు. అందుకోసమనే పెద్దలు చెప్పారు, ప్రాణం ఉన్నంత వరకు, టైం ఉన్నంత వరకు టైంని సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఏ వయసులో చేయవలసింది ఆ వయసులో చెయ్యాలి, అనుభవించాలి. కానీ రేపేంటనేది ఆ అమ్మాయి అప్పుడే తెలుసుకొని ఉంటే ఇన్ని బాధలు అనుభవించేది కాదు. ఈ వయసు వరకు పెళ్లికి ఆగేది కాదు. అంతవరకు వాళ్ళ అమ్మా నాన్నలు చనిపోయిన తర్వాత అయినా సరే ఆ అమ్మాయి ముందుగానే జాగ్రత్త పడి నా జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి, నేను ఏదైనా చేసుకొని ఉండాలని కనుక నిర్ణయించుకొని ఉంటే 2-3 సంవత్సరాల తర్వాతే పెళ్ళి అయిపోయేది. ఆ పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలన్నా వివాహం అంటే ఏంటో అన్న విషయం కూడా తెలుసుకునేది. కానీ దేవుడు ఆ అమ్మాయికి రాత పెట్టలేదు అని చెప్పి అందరూ బాధపడి ఆ శవాన్ని తీసుకెళ్ళి ఆ దహన కార్యక్రమాలు చేసే పనిలో పడిపోతారు. మై డియర్ ఫ్రెండ్స్, మన ప్రాణం అనేది మన చేతుల్లో ఉండదు. అందుకోసమనే ఒకప్పుడు తినటం కోసం మనుషులు కష్టపడి పనిచేసేవాళ్ళు, ఇప్పుడు తిన్నది అరగటం కోసం జాగింగ్లు, వాకింగ్లు, బ్రిస్క్ ఎక్సర్సైజ్లు రకరకాలు చేసుకుంటున్నాం. ఎన్ని చేసుకుంటున్నా అఫ్ కోర్స్ ఎంత జాగ్రత్తగా ఉన్నా మన టైం అయిపోతే మనం ఏం చేయలేం. బట్ ఉన్న టైంలో మన హెల్త్ని కాపాడుకోవాలి, టైంని కాపాడుకోవాలి. లైఫ్ అంటే ఏంటో, ఎలా ఉంటుందో
అనేది మనకు ముందుగానే తెలియదు కాబట్టి దానికి ముందుగానే సిద్ధపడి తల్లిదండ్రులు చెప్పిన మాట తప్పనిసరిగా వినాలి. దాని తర్వాత ఏం జరిగితే ఎవరు ఏమీ చేయలేరు. కానీ మన చేతులారా మనం చేసుకుంటే గనక ఆ బాధను తీర్చడానికి మాత్రం, మనల్ని ఓదార్చడానికి మాత్రం ఎవ్వరూ రారు. థ్యాంక్ యూ వెరీ మచ్.